హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. టీడీపీ జనసేన కూటమి ఎప్పుడో ఖరారైంది. ఈ కూటమిలోకి బీజేపీని లాగడానికి పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం లేదు. టీడీపీని బీజేపీని కలపాలని ఆయన ఎప్పటి నుండో ట్రై చేస్తున్నారు. అయితే చంద్రబాబుపై నమ్మకం లేక బీజేపీ ఆ ప్రపోజల్ ని వాయిదా వేస్తూ వస్తోంది. దీనిపై జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒకంత అసహనానికి గురవుతున్నారు. మేం జనసేనతోనే కలిసి ఉన్నామని బీజేపీ అంటోంది. కానీ మేం టీడీపీతో కలిసి ఉన్నామని జనసేన చెబుతోంది. మరి టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసేదెప్పుడు? వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబుకి దగ్గరగా జరిగారో అప్పటి నుంచే బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ పెరిగింది. కాకపోతే ఎప్పుడు ఏ సమీకరణాలు మారతాయో తెలియదు కాబట్టి ఇటు జనసేన, అటు బీజేపీ రెండు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్న ఆ విషయాన్ని పూర్తిగా బయట పెట్టడం లేదాయన. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏదో ఒకటి తేల్చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొందరపడుతున్నారు. ఆయన చాలాసార్లు కొందరు బీజేపీ పెద్దలతో ఈ విషయం మాట్లాడినా ముఖ్య అధినాయకత్వంతో భేటీ అవ్వాలి. ఆ తర్వాతే టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా రాదా అన్న దానిపై స్పష్టత వచ్చేది. రాష్ట్ర విషయానికొస్తే పొత్తుల విషయాన్ని బీజేపీ అధినాయకత్వం తేల్చుతుంది అని అంటున్న పురంధేశ్వరి ప్రస్తుతానికైతే జనసేనతోనే తమ పొత్తు అని చెబుతోంది. కాగా వైసీపీ నుంచి కొంతమంది ముఖ్య నేతలు బీజేపీ అధినాయకత్వంతో రెగ్యులర్ గా మంతనాలు జరుపుతుండటం విశేషం. అయితే బీజేపీ అడుగుతున్న ఎంపీ సీట్లు ఇచ్చే విషయమై వైసీపీ తటపటాయిస్తోందట. బీజేపీ సీట్ల కోరికల దగ్గరే టీడీపీ, జనసేన కూటమి కూడా ఎటూ తేల్చుకోలేకపోతుందన్నది ఓ వాదన. మరి రానున్న రోజుల్లో ఈ మొత్తం గందరగోళానికి ఓ తెర పడుతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే టీడీపీ, జనసేన కూటమిలోకి సేఫ్ గేమ్ ఆడుతున్న బీజేపీని లాక్కు రావడం అనేది పెద్ద టాస్క్ అయి కూర్చుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి.